డోక శ్రీనివాసం, మంచిర్యాల జిల్లా, ఆదిపూర్ మండల్, గుడిపేట గ్రామం. జీవనోపాధి చేపల వృత్తి. పట్టుకునేది ఇప్పుడు చేపలు దొరుకుతలేవు, మార్కెట్ నడతలేదు. మా భూములు జాగాలో 200 కుటుంబాలు చేపల మీద బతుకుతుంది. జీవనోపాధి చేసుకుంటూ తిన్నట్లు లేకపోతే లేదు. చేపలు పడతలేవు, చలికాలం అయింది. చేప పిల్లలన్నీ చేప పిల్లలన్నీ మొత్తం బయటకు వెళ్ళిపోయినాయి, సముద్రంలో కలిసిపోయినాయి. మేడిగట్లు అట్లా అయింది, అన్నారం అట్లా అయింది, సుందిల్లా అన్ని సముద్రంలో పడ్డాయి చేపలన్నీ. జీవనోపాధి చేసుకుంటూ తిన్నట్లు లేకపోతే పెట్రోల్ కూడా పైసలు వెళ్తలేవు. రోజు ఇబ్బంది అవుతుంది. మరి కుల పెడితే గిర దుకాణం పెట్టుకుని బతుకుతున్నాం. మాకు ఏం చేపలు ఎలాంటి బాధలు ఇబ్బందులు ఘోరం ఉన్నది పరిస్థితి బతకడానికి. మనకు రోజు ఒక 2-3 పీసులు పడతాయి. తర్వాత ఏంటంటే 150 రూపాయలు కిలో అమ్ముకుంటాం మనం. ఇప్పుడు తక్కువనే. అంతకుముందు అంటే డోర్ నడిచినప్పుడు ఎక్కువ పడతాయి, డోర్ నడిచినప్పుడు ఇప్పుడు తక్కువనే సీజన్. రోజు అంటే డైలీ అంటే డోర్ నడిచినప్పుడు ఒక రోజు 10-15 కిలోలు అట్లా పడతాయి. ఇప్పుడు ఈ టైంలో అయితే తక్కువనే. రోజుకు ఒక 5-6 పీసులు అంటే రోజు 5-6 కిలోలు 6-7 కిలోలు అట్లా పడతాయి అన్నాడు. ఇప్పుడు బాగా తక్కువని. కారణం అంటే ఏం లేదు, ఇప్పుడు కొంచెం వెన్నెల కొంచెం గాలి అవుతాయి, చలికాలం కాబట్టి సీజన్ బట్టి పడతాయి అన్నాడు చేపలు. అది కూడా. నా పేరు సంతగారు రాయలింగు. గుడ్డిపేట గ్రామంలో మన ప్రాజెక్టులో ఎల్లంపల్లి ప్రాజెక్టులో చేపలు పడతలేవు. సో చలికాలం కూడా మాకు ఈ జీవన ఎన్ని వాళ్ళు వేసినా కూడా మా వాళ్ళకి కూడా చేపలు పడతలేవు. అందరం కూడా మేము ఇట్లే మార్కెట్ బంద్ అయింది. చేపలు పడాక ప్రజలు కూడా అంత అవుతుంది. కింద కూడా పడతలేవు. ఏదో కిలో 2 కిలో పడతాయి. అది పడస కూడా అవుతలేవు. దాదాపు ఒక 1-2 నెలల నుంచి చేపలు మొత్తానికి పడట్లేదు. చేపలు పట్టేటప్పటికి మాకు ఉపాధి కోల్పోతున్నాము. రోజుకు ఒక 500 రూపాయలు అట్లా సంపాదించుకుంటూనే రోజు వచ్చి పెట్రోల్ పైసలు కూడా వెళ్ళట్లేదు. రోజు రావడం ఖాళీ వెళ్ళిపోవడం దారుణమైన పరిస్థితి ఉన్నది. వాతావరణ పరిస్థితుల మార్పు ఏదో అర్థం కాని పరిస్థితి. దీనికి తగ్గట్టు మీరు మాకు ఏమైనా ఉపాధి చూపెట్టాలని కోరుకుంటున్నాం. 10 కిలోలు 15 కిలో అట్లా తీసుకెళ్ళేటోని రోజుకు 1 కిలో కూడా దొరకట్లేదు. పెట్రోల్కి రోజు 150-180 రూపాయలు పెట్రోల్ అవుతుంది. పెట్రోల్ మందం కూడా మాకు వెళ్ళట్లేదు. మార్కెట్లలో చేపల రేటు హోల్సేల్ రేటే 150-160 రూపాయలు వలుకుతుందండి. ఇప్పుడు బయట నార్మల్ అప్పుడు 120-130 రూపాయలు పోసేది. అలాంటిది ఇప్పుడు 150-160 రూపాయలు మేము అమ్మినా కూడా మాకు రూపాయి పైసా దొరకట్లేదు. తరుగులు మామూలుగా 10 కిలోలు కొంటే 9 కిలోలు అవుతున్నాయి. మాకు కూడా ఏం పైసా దొరకట్లేదు. దాదాపు 2 నెలల నుంచి ఉపాధి కోల్పోయినామని దీన్ని నమ్ముకొనే బతుకుతున్నాం. నా పేరు రవీంద్ర బాబు. డైలీ చేపల బిజినెస్ చేస్తాను రామకృష్ణపురంలో. ప్రజెంట్ అయితే చేపలు దొరకట్లేదు సరిగా. ఈ చలికాలం వల్ల ఇంకా పైన చలిదనం ఎక్కువ ఉండడం వల్ల చేప కిందనే ఉంటుంది. దానివల్ల చేపలు ఎక్కువ దొరకట్లేదు. వ్యాపారం కూడా చాలా కష్టమవుతుంది. అంతకుముందు కింటాలాగా తీసుకుపోయేది ఇప్పుడు కిలో 2 కిలో దొరకడే కష్టమైపోతుంది. ఇక్కడ చేపలు దొరకపోయేసరికి ఆంధ్ర నుండి విజయవాడ వేరే ప్లేస్లకి వెళ్ళి తెప్పిస్తారు మార్కెట్లో. కేజీకి వచ్చేసి 120 అట్లా ఉండేది. ఇప్పుడు కేజీకి వచ్చేసి హోల్సేల్ రేటే 150-160 రూపాయలు దొరకపోయేసరికి చేప అనేది దొరకపోయేసరికి రేట్ అనేది ఎక్కువ. నేను డైలీ 30 కిలోమీటర్ల దూరం వస్తాను ఎల్లంపల్లికి డైలీ ప్రతిరోజు.